రవిచంద్రన్ అశ్విన్ గారు చెప్పడం జరిగింది వాళ్ళ నాన్న గురించి. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఇంటి నుంచి గెంటేసి అడుక్కోమని అడిగేవాడు, బట్ ఇప్పుడు మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయని తను చెప్పడం జరిగింది. గాయస్, ఇదే కదా సక్సెస్ అంటే. ఇలా సక్సెస్ అవ్వాలి చాలామంది కోరుకుంటారు, బట్ మన చేతిలో ఉండదు గాయస్. ఉంటుంది బట్ పేరు మీద సపోర్ట్ చేయరనమాట మన ఇండియాలో. అందుకోసమే మీరు ఏమైనా మీకేం గోల్స్ ఉన్నాయో దాన్ని సాధించడానికి దాదాపు ట్రై చేయండి. అశ్విన్ గారినే చిన్నప్పుడు తిట్టారంటే మనం ఎంత గాయస్ వాళ్ళ కింద చిన్న వాళ్ళం కాబట్టి మనకైతే గోల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరైతే గోల్స్ని సాధించడానికి ట్రై చేయండి గాయస్, మర్చిపోకండి. మీకేం కింద గోల్స్ ఉన్నాయో కింద కామెంట్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి గాయస్. గుర్తు మెసేజ్ చేస్తున్నాం వల్ల. ఇప్పుడు ఎక్కడ చూసినా రిషబ్ పంత్ గాయస్. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా రిషబ్ పంత్ కంబ్యాక్ గురించి మాట్లాడుతున్నారు చాలామంది. బ్యాట్ కమెంట్స్ అయితే వరల్డ్ గవాస్కర్ ట్రోఫీలో రిషబ్ పంత్ని ఎలా అవుట్ చేయాలని అప్పుడే ప్లాన్స్ రెడీ పెట్టాడంట. చాలామంది నోట్లో నుంచి లెజెండ్స్, ఎగ్జాంపుల్ యాడమ్ గిల్క్రిస్ట్ చాలామంది అయితే చెప్పడం జరిగింది. పంత్ కంబ్యాక్ అయితే వెరీ వెరీ క్రికెట్ హిస్టరీలోనే చాలా పెద్ద కంబ్యాక్ అంటా కాదు, మీరు కూడా చూశారు కదా ఎంత కాలర్ యాక్సిడెంట్ అయినా కూడా తనైతే కంబ్యాక్ ఇచ్చి సెంచురీ అయితే కొట్టడం జరిగింది కదా మొన్న మ్యాచ్లో. అజయ్ జడేజా కూడా అదే అన్నారు గాయస్. మీరు కేవలం ఒక ఇన్నింగ్స్ అయితే ఎంచుకోవాలి. నేనైతే పంత్ని ఇన్నింగ్స్ అయితే నేను ఎంచుకుంటాను. ఎందుకంటే క్రికెట్ హిస్టరీలోనే తన కంబ్యాక్ అయితే నెంబర్ 1 కంబ్యాక్. క్రికెట్ హిస్టరీలోనే నెంబర్ 1 కంబ్యాక్ తను చెప్పడం జరిగింది. తను దాదాపు 600+ డేస్ నుంచి ఫస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టడం జరిగింది. దాదాపు టెస్టులో కొట్టడం చాలా కష్టం. అండ్ ఈ ఎమోషనల్ సెంచరీ గురించి తను చెప్పడం జరిగింది. అండ్ రేరు రత్నం అని చెప్పడం జరిగింది. చాలా పొగడ్తలు అయితే మన పంత్ గారిని అయితే చాలా ముంచెత్తున్నా. తనైతే ఇలాగే ఆడాలని మన ఇండియన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే WTC ఫైనల్లో కూడా ఇలానే ఆడాలి, మన కప్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. అందరూ మన ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకోసమే పంత్ గారు అయితే ఇలాగే కంబ్యాక్ ఇస్తాడని, చాలా మ్యాచ్లు ఆడతాడని కోరుకుందాం. పంత్ మావ, యు ఆర్ ఏ గ్రేట్ లెజెండ్. నీ కంబ్యాక్ అయితే క్రికెట్ హిస్టరీలోనే ఎవరెవరు ఇవ్వలేరు. నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయస్. ఢిల్లీ మాత్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఢిల్లీ అంటే ఢిల్లీ కాదు బ్రో, IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది కదా, అదైతే ఒకవేళ IPLలో 5 రిటెన్షన్స్ వస్తే, అంటే 5 ప్లేయర్స్ని రిటెన్షన్ వస్తే, రూల్స్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాన్స్ వచ్చేసరికి రిషబ్ పంత్ గారు అయితే ఫస్ట్ ఉంటారంట. సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి మనకైతే అక్షర్ పటేల్ ఉంటారంట. థర్డ్ అయితే కుల్దీప్ యాదవ్. ఫోర్త్ అయితే జాన్ ఫ్రేజర్ మెగ్గర్క్. ఫిఫ్త్ వచ్చేసరికి స్టబ్స్ గారు అయితే ఉంటారంట. అంటే అందరూ యంగ్ ప్లేయర్స్ని అయితే ఢిల్లీ అయితే వదులుకోదు కదా, ఏ ఫ్రాంచైజీ కూడా వదులుకోదు. ఇంత ఫామ్లో ఉన్న క్రికెటర్స్ని అయితే ఎవరెవరు వదులుకోరు కదా, అదే ఢిల్లీ చేసింది కదా, ఇంకేం లేదు. ఇది అప్డేట్ అనమాట, అంతే కదా. ఫైనల్లీ దిలీప్ ట్రోఫీ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇందులో అయితే టీమ్ A విన్నర్గా నిలవడం జరిగింది. రన్నర్-అప్స్గా టీమ్ C అంటే తెలుసు కదా గాయస్, రుతురాజ్ గైక్వాడ్ టీం అనమాట. ఈ టీం అయితే రన్నర్-అప్స్గా నిలవడం జరిగింది. మీకైతే నేనైతే ఏం అప్డేట్ ఇవ్వడం జరగలేదు, ఎందుకంటే దిలీప్ ట్రోఫీ మీరు చూడరు అని నేను అప్డేట్ ఇవ్వలేదు. ఇందులో అయితే చాలా ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ అయితే తన టాలెంట్ని చూపడం జరిగింది. ఎగ్జాంపుల్ రికీ బాయ్ టాప్ స్కోరర్, ఇందులో ఈ టోర్నమెంట్లో టాప్ స్కోరర్ తనే అనమాట. 359 రన్స్ టాప్ స్కోరర్ రికీ బాయ్. టాప్ వికెట్ టేకర్ అయితే అన్షుల్ గారు అయితే నిలవడం జరిగింది. ఇందులో టాప్ రన్ స్కోరర్లో 4th పొజిషన్ అయితే రుతురాజ్ గైక్వాడ్ అయితే నిలవడం జరిగింది. ముఖేష్ కుమార్ 15 వికెట్స్తో 2nd పొజిషన్లో నిలవడం జరిగింది. చాలా ప్లేయర్స్ అయితే తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం జరిగింది కదా. ఇందులో అయితే మన BCCI అయితే కొంతమందిని సెలెక్ట్ చేస్తారంట. ఇది అప్డేట్ అనమాట, అంతే. సెకండ్ టెస్ట్కి టీమ్ ఇండియన్ స్క్వాడ్ అయితే అనౌన్స్ అవ్వడం జరిగింది. సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వస్తున్నారు, బట్ వైస్ కెప్టెన్ అయితే ఎవరైనా మళ్ళీ చెప్పలేదు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే వైస్ కెప్టెన్గా బూమ్రా అయితే బెస్ట్ ఆప్షన్. నాకైతే బూమ్రా, KL రాహుల్ బెస్ట్ ఆప్షన్. పంత్ కూడా బెస్ట్ ఆప్షనే, కానీ లేదంటున్నాడు. బూమ్రా, KL రాహుల్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఏమో BCCI ఏం చేసిందో వాళ్ళకే తెలియాలి. ఇది అప్డేట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ సుదీప్ నాగర్ సైనింగ్ ఆఫ్. బాయ్.